హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు అయితే ఇది మధ్యాహ్నం. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామని అయితే వచ్చేసినాను. సో ప్లీజ్ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మా మమ్మీని ఎండకైతే పెట్టింది, ఒకసారి అయితే చూడండి. సో నిన్నే చెప్పినా కదా ఫ్రెండ్స్, మా మమ్మీ ఇట్లా నూనె అయితే ఎండకి ఎత్తాలని చెప్పి వైట్ కలర్ బట్ట కట్టి సో ఇక్కడ పెట్టింది. చూస్తున్నాను కదా, ఇట్లా అయితే బట్ట కట్టి పెట్టింది. సో ఇది ఊసిపోతుంది అన్నట్టు మా తమ్ముడు క్లిప్ పెట్టింది ఇట్లా పోకుండా ఉండడానికి. నాకేమో కాలు కాలుతున్నాయి. సో సుర్రం అంటేనే అసలు కాలు ఎండాకాలం వచ్చిందంటే కాలు ఎట్లా కాలుతాయో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో కాలు అయితే మస్తు కాలుతున్నాయి. సో ఇట్లా నీళ్ళకి వచ్చిందంటే మళ్ళీ కాలు అయితే చాలా చల్లగా అయితే అయినాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే బయట ఉంది. సో చూద్దాము, మా మమ్మీ చెట్లకి మట్టేద్దామని అయితే అన్నది ఈరోజు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా రోజులు అయింది, నాకు తెలిసి 1-2 నెలలు అయితే అయిపోతుంది. మట్టిని తీసుకొచ్చినాం కానీ చెట్లకి అయితే వేసలే. సో టైం అయితే అసలు కుదురుతలేదు. సో టైం కుదిరినప్పుడల్లా ఓపిక ఉంటలేదు, ఓపిక ఉన్నప్పుడల్లా టైం కుదురుతలేదు. ఏం చేయాలి చెప్పండి, ఒకటి ఉంటే ఒకటి లేనట్టు అయితే జరిగిపోతుంది. చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే ఇక్కడికి వచ్చేసింది. సో మా డాడీ మధ్యాహ్నమే మళ్ళీ వచ్చేటప్పుడు అయితే చెట్లు అయితే తీసుకొచ్చిండు కొత్తగా. సో ఎద్దులు అయితే తినేసినాయి కదా, అందుకని చెప్పి కొత్త చెట్లు అయితే తీసుకొచ్చిండు. సో ఈ చెట్టు మీకు తెలుసు కదా, సో ఇదైతే రన్నపాల చెట్టు. సో ఆకులు చూస్తున్నారు కదా, ఇదైతే రన్నపాల చెట్టు ఫ్రెండ్స్. సో ఈసారి కొంచెం పెద్దగానైతే తీసుకొచ్చిండు, 2 తీసుకొచ్చిండు పెద్దవి రన్నపాల చెట్లు. ఆకులు కూడా ఖాళీగా ఉత్తి ఆకులను కూడా తీసుకొచ్చిండు ఫ్రెండ్స్ మా డాడీ. వాడైతే పట్టుకొని చూపిస్తున్నాడు. ఇది చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ చెట్టు 2 రకాలుగానైతే ఉన్నాయి, కాకపోతే మళ్ళీ తీసుకొచ్చేసిండు. సో ఇప్పుడైతే ఇక్కడ ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు ఏందో అంటే ఇది బ్లూ కలర్ ఫ్రెండ్స్. బ్లూ కలర్ పూలు ఉంటాయి, అది ఎద్దు తినేసిందని చెప్పినా కదా, శంఖం పూలు అని. సో ఈ పువ్వు ఎందుకో మళ్ళీ వైట్ కలర్లోనైతే ఉంది. సో చూస్తున్నారు కదా, అసలు చెత్తగానైతే అయ్యింది ఇదంతా. సో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. ఆడ ఎందుకో మా మమ్మీ ఎండకి వేద్దామని చెప్పి అట్లా వేసేసింది చెత్తగా ఎండకి వేసి పొడిలాగా చేసి అంటే మిక్సింగ్లో మిక్స్ చేస్తుందంట. సో మా మమ్మీ అట్లా మిక్స్ చేసి వేస్తుందంట. సో ఈ బెడ్ ఉంది కదా, ఈ బెడ్ పడేద్దామని అయితే అనుకున్నాం. కాకపోతే వాళ్ళు అయితే తీసుకెళ్ళలేరు, ఎందుకంటే బండి చాలా నిండిపోయి ఎక్కువైందంటే నెక్స్ట్ టైం తీసుకుంటా అన్నారు. సో ఇది ఓ ఫ్రెండ్స్, మా డాడీ 2 రకాలు తీసుకొచ్చింది శంఖం పూలు అనేవి. ఇదైతే పర్పుల్ బ్లూ కలర్లో ఉంది, తర్వాత ఇదైతే వైట్ కలర్లో ఉంది. సో ఈ చెట్టు వాళ్ళ ఇంటి ముందర ఉంది ఫ్రెండ్స్. ఈ చెట్టు కూడా తీసుకొచ్చిండు. సో ఇప్పుడైతే 1 2 3 4 5 6 చెట్లు అయితే తీసుకొచ్చిండు. సో ఇవి 2 ఒకటే. అండ్ శంఖం పూలు 2 తీసుకొచ్చిండు. అండ్ ఇది లక్ష్మి అనే ఒక చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్, లక్ష్మీ టారో ప్లాంట్ అని. సో అది ఇది. అండ్ ఇదేదో పేరు అయితే సరిగా తెలియదు. సో ఇప్పుడైతే చెట్లకు మట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, రన్నపాల చెట్టు. ఇది అయితే ఫస్ట్ మేము తెచ్చుకున్న చెట్టు. సో ఈ చెట్టు ఎట్లా అయిందో చూసిండ్రు కదా. సో చాలా పాతగానైతే అయ్యింది. సో ఫ్రెండ్స్, అదే కాకుండా మా డాడీ మళ్ళీ ఈ చెట్టు కూడా తీసుకొచ్చిండు. ఈ చెట్టు ఏం చెట్టు మళ్ళీ ఇది తులసి చెట్టు ఏమో నాకు తెలిసి. సో తులసి చెట్టు కాదు, అది ఏ చెట్టు అర్థం అయితే లేదు. సో మెలిగింది గిన్నాకులు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అదే మా ఏంది అది అట్లేస్తున్నావు? అంతేస్తారా కొంచెం కాదు, అసలు నువ్వు గట్లేస్తున్నావు. మరి ఇంకేటేస్తారు, మరి రాలేస్తున్నావు. అరుగుతుంది వాటర్ కొంచెం చూల్చు. మా మమ్మీ మట్టి వేస్తున్నారు కదా, ఎట్లేసిందో అసలు చూడు చేయకుండా రాలేసింది. నీళ్ళు పోసినాకనంట కరుగుతుందంట. సో ఇది ఫ్రెండ్స్, ఇట్లనైతే వేస్తున్నారు ఇద్దరు కలిసి అయితే. సో మట్టి అయితే ఓపెన్ చేసినాము. ఇక పెద్ద రాళ్ళైతే ఉన్నాయి. సో ఈ రాళ్ళని అయితే చూడు చేయాలి. సో కొంచెం గట్టిగా అయితే ఉంది. సో మట్టి చూస్తున్నారు కదా ఎట్లుందో, చాలా బాగుంది కదా. అసలు నాకైతే ఫ్రెష్గా అనిపిస్తుంది. దీంట్లో నీళ్ళు పోస్తే ఇంకా మంచి వాసన వస్తుంది అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఇట్లా మట్టి అయితే వేస్తుంది మా మమ్మీ. చూస్తున్నారు కదా, ఇలా నా పక్కనే నిలబడ్డది. అసలు మట్టి వేసుకుంటా ఇది పట్టుకుంది. ఇది ఏందో వేసుకొని తినడానికి పట్టుకుంది. సో మా మమ్మీ దాంట్లోనే ప్రతిరోజు అన్నం అయితే తింటుంది. సో మీకు ఒకసారి నేను చూపిస్తా కూడా మా మమ్మీ దేంట్లో అన్నం తింటుంది అనేది. సో మా మమ్మీ అన్నం తినేది చూపే మమ్మీ. సో మా మమ్మీ రోజు అన్నం తింటుంది. ఇది మా మమ్మీ దీన్ని ఒక కుండలాగా భావించి అయితే దాంట్లో రోజు అన్నం అయితే తింటుంటుంది. తమ్ముడు తినదు ఫ్రెండ్స్ అనుకుంటా ఏమో వేసినాడు. అదేదో చిన్నది చెట్టు నాటుకున్నది తీసుకొని దాంట్లో మట్టి అయితే వేసినాడు చేతులతోని. రాళ్ళన్నీ గిన్నె వేసి మట్టి వేసినాడు.
సో ఇది ఫ్రెండ్స్ మా తమ్ముడు అవతారము. అండ్ మా మమ్మీ ఏమో దానికి సపోర్ట్ చేస్తున్నట్టు ఆ పిచ్చి పనికి నిలబడి చూసింది. మంచి పనే కదా. అబ్బా నన్ను గుర్తున్నట్టు చూసిండు కదా ఫ్రెండ్స్. కామెంట్ చెప్పండి అసలు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఎట్లా కొడుతున్నాడో చూడండి. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మా తమ్ముడికి ఒకసారి. మమ్మీ ఇంకా మట్టేసి తొందరగా ఎంతసేపు టైం ఎంత అవుతుంది చూసినావు? చీకటి అవుతుంది. జరుగు. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే. అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంతవరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా ఎలాగే సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం. అప్పటి వరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.